yes వాళ్ళు ఏ గ్రూప్ కి చెందిన వాళ్ళు సార్? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సార్ వాళ్ళ గురించి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. వెయిట్ త్వరలోనే అన్ని విషయాలు తెలియజేస్తాం. సార్ ప్లీజ్ సార్. अरे ये क्या? पुलिस तो कह रही कि फिदाइन को अरेस्ट कर लिया है, जबकि हमारे फिदाइन तो यहीं पर है। शायद वो फिदा ही दूसरे ग्रुप से ताल्लुकात रखते होंगे, फिर भी ये बात मैं हाईकमांड को बताऊंगा। ठहरो, शायद पुलिस इसी मौके के इंतजार में है, क्योंकि हमें पकड़ने के लिए उनके पास कोई सुराग नहीं है। पहली बार आजम का काम नाकाम हुआ है, अगली बार ऐसा नहीं होना चाहिए। बिल्कुल सही, लेकिन इस बार मैंने अमेरिका, लंदन, यूके और हिंदुस्तान में ब्लास्ट के जिम्मेदार मसूद को बुलाया। तब तक हमें एहतियात बरतनी होगी। अस्सलाम वालेकुम। वालेकुम सलाम। क्या अल्ताफ मियां कोई प्रॉब्लम? जी कोई प्रॉब्लम नहीं, अगर आपको कोई प्रॉब्लम हो तो मुझे बताइए। फिलहाल तो सब ठीक है, लेकिन फिर भी हमें नए ठिकाने का इंतजाम करना होगा। आप बेफिक्र रहिए, यहाँ पर हमें पनाह देने वाले बहुत से लोग हैं, इंतजाम हो जाएगा। మీరు టెర్రరిస్టులు కాదు, టెర్రరిస్టుల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు. ఇది నేను నమ్మాలి. ఎస్, నమ్మాలి. మా జీవితంలో జరిగిన విషాదం చూస్తే మీరు ఈ మాట అన్నరు. మీరే కాదు, ప్రపంచంలో ఏ ఒక్కరూ మేము చేసింది తప్పని చెప్పరు, చెప్పలేరు. నా పేరు బాను. అమ్మ, నాన్న, తమ్ముడు. పుట్టింది చదివింది ఇక్కడే, కానీ ఉద్యోగం యుఎస్లో. యుఎస్లో ఉన్న ఏ రోజు నా ఫ్యామిలీని మిస్ అవ్వలేదు. యుఎస్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఇండియాకి వచ్చాను. ఆ రోజు నేను ఇవ్వను. I'm not gonna give you, okay? నువ్వు పట్టుకో. I'm not gonna give you, I'm telling you. I'm sorry. आगे। అంతే అంటావా? అయితే లేజర్ షో చాలా బాగుంటుందటమ్మా. ఈ షోలో చాలా విషయాలు చూపిస్తారట. అవునా? మాకు తెలియదులేండి, పెద్ద చెప్పొచ్చింది కానీ. నీ గురించి చెప్తున్నారా? గురించే చెప్తున్నారా? నాకు తెలియదు నువ్వు ఎలాంటి వాడు. స్మైల్. తీసేస్తున్నావు అప్పటి నుంచి. పడతామేమో అసలు. ఎందుకు పడరు? I will go and bring popcorn. పాప్కార్న్ అవన్నీ ఇప్పుడు వద్దులేమా, ఏమైనా మంచి తినేందుకు తీసుకొస్తా. స్టార్ట్ అవుతుంది. వద్దులేరా? షో స్టార్ట్ అరే ఇంకా అవుతుందమ్మా. టైం ఉంది. జస్ట్ I'll come in 5 minutes. You will be missing తొందరగా it actually. నువ్వు ఆపరా. బాను, ఇదిగో పాప్కార్న్ తీసుకుని రా, మర్చిపోగలి. డబ్బులు ఉన్నాయి లేదో. పర్లేదు, మేనేజ్ చేసి తీసుకొస్తా. వాళ్ళతో గడిపిన 2 రోజులు 2 క్షణాల్లో గడిచిపోయాయి. కానీ అవే నా ఆనందానికి చివరి క్షణాలని ఊహించలేకపోయాను. ఏ బిడ్డైనా ఏడిస్తే అది ఆకలని తల్లికి తెలుస్తుంది, కానీ ఆకలేసినా దాహం వేసినా అడిగే పరిస్థితిలో లేడు సార్ మా అన్నయ్య. మేము తనకి ఏమవుతామో తెలియదు, అసలు తనకి బ్రతికే ఉన్నా అన్న విషయం కూడా వాడికి తెలియదు సార్. చేతికందొచ్చిన కొడుకు చేజారిపోతూ జీవోత్సవంలా బ్రతుకుతూ మళ్ళీ ఎప్పటికైనా తిరిగి అమ్మ అని పిలుస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది సార్ మా అమ్మ. అసలు ఏం పాపం చేశామని, ఎవరికి ద్రోహం చేశామని మాకు ఈ శిక్ష? ఇంత చేసిన వాళ్ళని చంపాలనుకోవడం తప్ప కాదు, చంపకపోతేనే తప్పు. అవం శుభం తెలియని చిన్న బాబా సన్న చెల్లి తను చేసే అల్లరితో మా ఇల్లు ఎంతో సందడిగా ఉండేది. ఆ రోజు అన్నయ్య లుబ్నీ పార్క్ లెజర్ షోకు వెళ్తాని జిద్దు చేస్తే ఇంట్లో వద్దంటున్నా నేనే పంపించాను. తిరిగి నా చెల్లి మా ఇంటికి ఎలా వచ్చింది తెలుసా సార్? తన చివరి గుర్తు మాకేం మిగిలింది
తెలుసా సార్? తన చేయిస్తా ఇప్పటికి తెలుసుకుంటే తన చివరిసారిగా టాటా చెప్పిన చెయ్యి గుర్తుకొస్తుంది సార్. నాకు తల్లి లేకున్నా అన్నీ తానే నా ప్రతి అవసరాన్ని గుర్తించి స్వయంగా చూసుకునేవాడు సార్ మా నాన్న. నేను ఇంజనీర్ని కావాలని ఎన్నో కలలు కన్నారు. हाँ बाबा. हाँ बेटा, मैं तुम्हारे इंजीनियरिंग के बुक्स ले लिया हूँ और कुछ लूँ क्या? नहीं बस है बाबा. ठीक है, मैं निकलता हूँ. नहीं बाबा नको, मैं आके लेके जाता हूँ. अब किधर है बोलो, मैं आ जाऊंगा. बेटा मैं यहाँ इधर ही गोकुल चाट के पास हूँ. अच्छा ठीक है बाबा, मैं आ रहा हूँ अभी. ठीक है बेटा, संभल के आना, मैं इधर ही वेट कर रहा हूँ. అదే మా నాన్న నాతో మాట్లాడిన చివరి మాటలు. ఎప్పుడూ కళ్ళ ముందుండే మా నాన్నని చిత్రమైన శరీరాల మధ్య గుర్తుపట్టలేక చివరికి తనే మా నాన్న అని తెలిసాక ఆ క్షణం చూసిన మా నాన్న రూపం ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. నీ స్థితికి తీసుకొచ్చిన నా కొడుకుల్ని వదలను సార్, వదలను, నరికి పడేస్తా. కోపం వస్తుంది కదా, రగులుతుంది కదా. నీకెలా అనిపించిందో నాకు అలానే అనిపించింది. అందుకే తట్టుకోలేకపోయాను. చనిపోయిన వాళ్ళు కన్న వాళ్ళు కాకపోయినా, తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా మన తోటి వాళ్ళే కదా సార్. ఏ పాప మెరుగని ఇందరి జీవితాల్లో విషాదం నింపిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ప్రాణాలు పరంగా పెట్టైనా సరే ఆ ఉన్మాదుల్ని అంతం చేయడమే మా అంతిమ లక్ష్యం. వాళ్ళు ఎంతో మంది అమాయక జనాన్ని చంపి ఏదో సాధించామనుకుంటున్నారు, కానీ అలాంటి జనాల నుంచి మాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. వాళ్ళు మరోసారి ఏదైనా విధ్వంసం సృష్టిస్తే మాలాంటి వాళ్ళు వస్తారని భయపడాలి. ఎస్ ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మీ బాధను అర్థం చేసుకోగలను. కానీ ఆ టెర్రరిస్టులను చంపడానికి వాళ్ళు ఎక్కడున్నారో మీకెలా తెలిసింది? జరిగిందే తలుచుకుంటూ ఆ చివరి క్షణాలని మళ్ళీ మళ్ళీ చూస్తూ ఈ ప్రపంచంతో ఇంకేం సంబంధం లేదని బతుకుతున్న నాకు ఆ రోజు వీడియోలో బాంబు పెడుతూ కనిపించాడు ఓ వ్యక్తి. I'm not gonna give you, I'm telling you. Hey, badalo, ouch. ఆ దుర్మార్గుడే నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. నా ఆశల్ని, ఆశయాల్ని నా కళ్ళ ముందే నాశనం చేశాడు. మరి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా? మీకు తెలుసుగా, చట్టం, కోర్టు, శిక్షలంటూ వాణ్ణి ఇంకో 10-15 సంవత్సరాలు బతికేలా చేస్తుంది. కానీ వాణ్ణి ఎలాగైనా చంపాలనే కసి నాలో పెరిగింది. నా వాళ్ళని రోజు తలుచుకుంటానో లేదో తెలియదు, కానీ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన వాణ్ణి మాత్రం ప్రతి క్షణం తలుచుకునేదాన్ని. అలా సంవత్సరం గడిచింది. హఠాత్తుగా ఒకరోజు అనుకోకుండా వాడు నా కంటికి కనిపించాడు. నా కళ్ళ ముందే ఎంతో మందిని చంపి ఇంకెందరినో చంపాలనుకుంటూ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. వాడిని ఫాలో అయ్యాను. అక్కడి వాడి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. इससे पहले हाई कमान ने ये काम खलील मियां को सौंपा था,
जिसने बड़ी खैर खूबी से बहुत ही अच्छे अंदाज में ये काम को अंजाम दिया था। और इस बार हाई कमान ने आजम मियां आपको ये काम सौंपा गया है और आप इस काम को बड़ी ही होशियारी और चालबाजी से अंजाम देंगे। आज मैं बहुत खुश हूँ। आप सब लोगों ने मिलकर मुझे इस काम के लिए चुना है और मैं एक शहीद की मौत मरना चाहूंगा इंशाअल्लाह। अब ये काम मैं जरूर करके दिखाऊंगा। मुबारक हो, मुबारक हो। मुबारक मुबारक। ఇంతమంది టెర్రరిస్ట్లను నేను ఒక్కదాన్ని అంతమందించగలనా? పోనీ పోలీసులకు చెప్తే? నో, వాళ్ళు అరెస్ట్ తప్ప ఏం చేయలేరు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. అవును, ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని మాత్రం వదలకూడదు. నేను కూడా వాళ్ళకి దగ్గరలోనే ఫ్లాట్ తీసుకున్నాను. బాంబ్ బ్లాస్ట్ మరుసటి రోజు వచ్చిన రాఖీ పండుగ గుర్తుకొచ్చింది. తమ్ముడికి గుర్తుగా రాఖీ కడదామని లుంబిని పార్క్కి వెళ్ళినప్పుడు అక్కడ గ్రిల్కి కొన్ని వందల రాఖీలు కట్టున్నాయి. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఈ నరకాన్ని అనుభవిస్తున్న వారు నాలాగే చాలా మంది ఉన్నారని నాకప్పుడే తెలిసింది. వెంటనే ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను. ఆ బ్లాగ్ ద్వారా పరిచయమైన మొదటి వ్యక్తి మా అమ్మ నాన్న లుంబిని పార్క్ బ్లాస్ట్లో చనిపోయారు. అదే బ్లాస్ట్లో నా చిన్న చెల్లెలు కూడా చనిపోయింది. సారీ, ఒకవేళ నీకు ఆ టెర్రరిస్ట్ కనబడితే నువ్వేం చేస్తావు? వాళ్ళను చంపేస్తాను 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 చంపేస్తాను. అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అలా మేమంతా కలిసాం. ప్రతి క్షణం వాళ్ళ కదలికలపై నిఘా పెట్టాం. మెయిల్ వచ్చిన నెక్స్ట్ డే వాళ్ళ కదలికల్లో తేడా కనిపించింది. వాళ్ళలో ఒకడు ఆ రోజు పోలీసు యూనిఫామ్లో కనిపించాడు. అనుమానం వచ్చింది, వెంటనే వాడిని లేపేశాం. బాంబుకు సంబంధించిన సమాచారం సేకరించి బాంబును తయారు చేసి టెస్ట్ చేశాం. వాళ్ళందరినీ ఎప్పుడు చంపుతామా అని ఎదురు చూసాం, కానీ ఆ ఖలీల్ గాడు మీ చేతికి దొరికాడు. వాడిని ప్రాణాలతో వదలటం మాకిష్టం లేదు, అందుకే వాడిని మేమే లేపేశాం. నమస్తే సాబ్.
వాళ్ళే కాదు, తలుచుకుంటే మేము కూడా మా ప్రాణాలు సైతం తెగించి వాళ్ళని అంతమొందిస్తాం. అందుకే మేమంతా మానవ బాంబులుగా మారి వాళ్ళని చంపడానికి వెళ్తుంటే మీరు మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ టెర్రరిస్టులు ఎక్కడున్నారో చెప్పండి. మేమింతకు తెగించింది మీకు చెప్పడానికి కాదు. మాకు ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళను మేమే చంపాలి. వాళ్ళు చట్టానికే కాదు ప్రజలకు కూడా భయపడాలి. అది జరిగే పని కాదు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో త్వరగా చెప్పండి. వాళ్ళ గురించి తెలిసి కూడా మాకు చెప్పకుండా తప్పు చేశారు. ఇప్పుడు సైలెంట్గా ఉండి ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఆలోచించే ప్రతి క్షణం వాళ్ళు చేసే మరో ఘోరానికి అవకాశం ఇచ్చినట్లే. రేపు జరగకూడదు ఏదైనా జరిగితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కమ్ ఆన్, స్పీక్ అవుట్ ఐ సే. 302 బృందావన్ నిలయం, హబ్సిగూడ. హబ్సిగూడ సీఏ లైన్లో ఉన్నారు సార్. ఆ హబ్సిగూడలోని బృందావన్ నిలయం అపార్ట్మెంట్స్ ని సరౌండ్ చేయండి. ఓకే, కమ్ ఆన్, లెట్స్ గో. ఎస్ సార్. అసలు ఏమనుకుంటారా మీరు? హీరోలు అనుకుంటారా? నేను ఏదైతే జరగకూడదు అనుకున్నా అదే జరిగింది. దీనంతటికీ కారణం మీరు మమ్మల్ని అరెస్ట్ చేసి ఉండకపోతే ఈ పాటికి వాళ్ళ బాడీలు పోస్ట్ మార్టం కూడా పనికొచ్చుండేది కాదు. వాళ్ళు ఇప్పటికీ ప్రాణాలతో బతుకున్నారంటే దానికి కారణం మీరే. అప్పుడే మాకు వాళ్ళ గురించి చెప్పుంటే అరెస్ట్ చేయగలరు, దానికి మించి మీరేం చేయలేరు. ఎందుకంటే మీకు రూల్స్ అడ్డం వస్తాయి. మాకైతే ఏం రూల్స్ లేవు. వాళ్ళని చంపడమే మా లక్ష్యం. చంపేం చేస్తారు? అందరినీ చంపేస్తే టెర్రరిజం అంతం అవుతుందా? కాదు, ఆ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయాలి. ఎలా నాశనం చేస్తారు? ఇప్పటి వరకు మన దేశం పైన 62 సార్లు వాళ్ళు దాడి చేశారు. ఇప్పుడు మనల్ని కలుపుతున్నది భారతీయత కాదు, బాంబులు మోతల పట్ల భయం. ఇంకా మేము చూస్తూ ఊరుకోలేం. మీకు కనబడుతున్న మేమే కాదు, మా తర్వాత వచ్చే మాలాంటి వాళ్ళు ఎందరో. గుజరాత్ లో ఊచకోత జరిగినప్పుడు మీరేం చేశారు? న్యూఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ముంబై ట్రైన్లో బాంబులు పేలితే 200 మంది పోయారు. అప్పుడేమైంది మీ పౌరుషం? టీవీలో చూశారు, పేపర్లో చదివారు. 3 రోజులు బాధపడి వెంటనే మర్చిపోయారు. ఎందుకంటే అందులో మీ చుట్టాలెవరూ లేరు కాబట్టి. అదే ఇప్పుడు మీ కాడికి వచ్చేటప్పటికి నరుకుతామంటున్నారు, పొడుస్తామంటున్నారు, చంపుతామంటున్నారు. కానీ ఎవరికేం జరిగినా ముందుండేది మా పోలీసులు రా. మీ అందరి రక్షణ కోసం మా డిపార్ట్మెంట్ లో ఎంతమంది బలైపోయారో తెలుసా? అదే వారి ప్రాణ త్యాగాలన్నీ వృధా అయిపోతున్నాయి. పార్లమెంట్ మీద దాడి చేసిన వారిని మీరు ప్రాణాలకు తెగించి పట్టుకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళ క్షమాభిక్ష పెట్టడం మనకు దురదృష్టకరం. అందుకే ఈ చట్టం న్యాయం పైన నమ్మకం లేదు సార్ మాకు. అదే సరిగ్గా ఉంటే ఇలాంటి వాళ్ళు రోజుకొకడు ఎందుకు పుట్టుకొస్తున్నారు? పుట్టిన ప్రతిభాన్ని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? పట్టుకున్న ప్రతిభాన్ని ఎందుకు శిక్షించలేకపోతున్నాం? అందుకే కోర్టు, న్యాయం, చట్టం అంటూ సంవత్సరాలు వేసేయకుండా దొరికినట్టు వేసేయండి సార్. దొరికినట్టు చంపుకుంటూ పోతే ఈ రోజు మీరు కూడా నమ్ముతూ ప్రాణాలతో ఉండేవాళ్ళు కాదు. చంపడం పరిష్కారం కాదు. మీలాంటి అమాయక కుటుంబాలు బలవకుండా ఉండాలంటే వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు వాళ్ళని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు, మేము చంపాలనుకున్నాం. ఏదేమైనా టార్గెట్ మిస్ అయింది. టార్గెట్ని టార్గెట్ చేయాలి. अपना इलाका है, ये सब अपने ही लोग हैं. तुम लोगों के आने से हमारी ताकत दुगनी हो गई है. बाकी तुम लोग बहुत किस्मत वाले हो, क्योंकि अगले ही 2 दिन में हमारे सालार मसूद भाई पाकिस्तान से आ रहे हैं. ये वही आदमी है जो अमेरिका, लंदन, हिंदुस्तान में ब्लास्ट की जिम्मेदारी ली थी. और उतना ही नहीं, गोकुल चाट, लुबनी पार्क के ब्लास्ट का मास्टरमाइंड भी है. अब वो हिंदुस्तान आ रहा है. अब यही आप लोगों को आगे का काम समझाएगा. हर फिदाइन उनसे मिलने के लिए बेताब रहता है. सिर्फ 2 दिन तुम लोग उनसे मिलने वाले हो. तब तक के लिए इंतजार करो.
इन तीनों का रहने का इंतजाम अल्ताफ को देते हैं, पर वो आया क्यों नहीं अब तक? लो आ गया। क्या यही हैं वो लोग? हाँ यही है। लेकिन 4 बता रहे थे, ये लोग तो 3 हैं। वो 4 थे, उसमें से एक आदमी ऐसा था जो हजारों आदमियों को मारने की मिसाइल था। सुभान अल्लाह। हमने फिदा होने का सबूत मांगा तो खुद फिदा होकर दिखा दिया। क्या बात है, उसकी आंखों में ऐसा कुछ पाने की चमक थी, हम में से कोई उसका मुकाबला नहीं कर सकता था। हम उसकी मौत बेकार जाने नहीं देंगे। हाँ, उसकी मौत हम बेकार जाने नहीं देंगे। ఏరా వాడు గుర్తొచ్చాడా? మనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మనం ఇలా ఒకటయ్యాం, కానీ ఏ సంబంధం లేకపోయినా మనలో ఒకడిగా కలిసి మన లక్ష్యం కోసం వాడు తన ప్రాణాలు అర్పించాడు. వాడి చావు నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది. వాడి చావుకు కారణమైన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతుంటే ఏ క్షణమైన వాళ్ళని చంపేయాలన్న కసి నాలో పెరుగుతుంది. ఇంతకాలం మనం ఏదైతే సాధించాలని ఎదురు చూసామో అది నెరవేరటానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. వీళ్లతో పాటు ఆ మసూద్ గని కూడా లేపేయాలి. మన ఆవేశానికి, మన ప్రాణ స్నేహితు త్యాగానికి అర్థం చేకూరబోతుంది. హలో, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम सलाम उमर भाई, काम कैसा चल रहा है? बहुत जोरों पर। सारी प्लानिंग सही चल रहा है और कुछ कमी तो नहीं है ना? बिल्कुल नहीं, ये पूरा परफेक्ट होना चाहिए इंशाअल्लाह। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। वालेकुम सलाम, कैफा हाला? अल्हम्दुलिल्लाह। कहाँ है वो 3 फिदाई? यही है वो 3 फिदाइन जो आपसे मिलने के लिए बेताब है। माशाअल्लाह, बहुत खूब। आप जिनसे मिलने के लिए बेताब थे, यही है वो मसूद भाई। सुभान अल्लाह, आप लोगों को देख के मेरा दिल खुशी से भर गया। మీకోసం ఫిదా అవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఆ అవకాశం మీకు తొందరలోనే వస్తుంది. ఈసారి మనం చేసే మరణ హోమంలో హైదరాబాద్ ఖతం అయిపోవాలి. ఈసారి చచ్చేవాళ్ళు వందలు కాదు, వేలలో ఉండాలి. అంటే ఈ 1000 మంది చంపేస్తే మనం అనుకున్నది సాధిస్తామా? లేదంటే ఎంతమంది చంపితే మనం అనుకున్నది సాధిస్తాం? नहीं रे बच्चे, జనాలు డర్ భయం పుట్టించాలి. జన మనల్ని తలుచుకుంటే భయపడాలి. అంటే జనాలకి దెయ్యాలంటే భయం, ఇప్పుడు టెర్రరిస్టులు అంటే భయం. అంటే మనము సైతాన్ ఒకటేనా మసూద్ బాయ్? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది కాదు ఫజల్ భాయ్, 1000 మందిని చంపాలన్నారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి దానికేంటి? వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళని మనం అల్లా దగ్గరికి పంపిస్తున్నాం. వారికి జన్నత్ నసీబ్ అవుతుంది. దానికి మార్గం మనం అయినందుకు మనం గర్వపడాలి. అయితే ఆ జన్నత్లోకి వాళ్ళని ఎందుకు పంపడం మసూద్ భాయ్? ముందు నువ్వెళ్ళు, దానికి మార్గం నేనవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఏ, భయమా? వాళ్ళు చేస్తే జన్నత్ మీ దాకా వస్తే భయమా? పిరికి పందల్లారా. ఇన్స్పెక్టర్ టెర్రరిస్ట్ ని, ఆ ఖలీల్ ని చంపింది మేమేరా. మీ వాళ్ళని ఇద్దరిని చంపితేనే అంత కోపం వస్తే, 100 కొద్ది మా వాళ్ళని చంపితే మాకెంత కోపం రావాలరా? మసూద్ భాయ్, ये लोग फिदा नहीं है. ఎవర్రా మీరు? మేము ఫిదాయిలం, కానీ మీలా ప్రజలు చంపే ఫిదాయిలం కాదు, మిమ్మల్ని చంపే ఫిదాయిలం. क्या है रे, మీరు మమ్మల్ని చంపుతారా? అవును, మేమే.
రై అక్కడ మా వాడు ఫిదా అయింది మీకోసం కాదురా, మా కోసం, మిమ్మల్ని చంపడం కోసం. హరామ్ జాదో, ఎంత ధైర్యం రా మీకు? మీరు మమ్మల్ని చంపుతారా? ఎంత మందిని చంపుతారా? మీరు ఎంతమందిని చంపుతారా? మీరు అలా చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? అంతే, మీరు మమ్మల్ని చంపిస్తే ఈ జిహాద్ ఆగిపోతుందంటారా? ఆగద్దు. మీది పవిత్ర యుద్ధమా? ఎదురుగా నిలబడి చేసేది యుద్ధం, కానీ మీరేం చేస్తున్నారు? దొంగచాటుగా వచ్చి అమాయక ప్రజలను చంపి యుద్ధం అంటున్నారు. ఫు! అది ఒక యుద్ధమేనా? ఇప్పటి వరకు మీరు జరిపిన మారణకాండలో కొన్ని వందల మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఎక్కడ బాంబు పెట్టాం, ఎన్ని బాంబులు పేల్చాం, ఎంతమందిని చంపాం, ఎంతమందిని భయపెట్టాం, అదే మీ టార్గెట్. చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? కనీసం ఒక్కడి పేరు తెలుసా? తెలీదు. చనిపోయిన వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళపైన మీకు కక్ష. ఎప్పుడో ఎక్కడో ఎవరో అన్యాయం చేశారని ఇప్పుడు ఈ మారణకాండ జరుపుతున్నారు. ఈ మారణకాండలో వందల మంది ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని పవిత్ర యుద్ధం అంటారా? మీది పవిత్ర యుద్ధమే అయితే మీరు 5-10 మంది ఉన్నారు ఎందుకు? మీరు చదివే ఖురాన్ వేరు, మేం చదివే ఖురాన్ వేరా? మీ అల్లా వేరు, మా అల్లా వేరా? అల్లా ఖురాన్ ఒకటైనప్పుడు మీ 5-10 మంది కోట్ల మంది ఎందుకు ఆలోచించడం లేదు? क्या देख रहे हो उमर भाई? सालों को उड़ा देता हूँ अभी। ठहर, तू ठहर, पहले देखने दे ये लौंडों में कितना दम है. क्या है रे, तू सच्चा मुसलमान है क्या? ముస్లిం అన్న పదానికి అర్థం తెలుసారా? ముసల్లమే ఈమాన్ అంటే కళలో కూడా పరులకు హాని తలపెట్టిన వాడు ముస్లిం. కానీ మీరు చేస్తుంది ఏమిటి? మతం గొప్పదని పుట్టిన మతానికి చెడ్డు పేరు తెస్తున్నారు. ఒక మతంలో పుట్టి 10 మందికి మంచి చేసినప్పుడే ప్రజలకు నీ మతం గొప్పదని తెలిసేది. అరే పాగల్, నీ కోసం నా కోసం కాదురా, మన కోసం, ముస్లిం జహాద్ కోసం మనం ప్రాణత్యాగం చేయాలి. మా కోసం ఇదంతా జిహాద్ పేరు పైన మీరు చేస్తున్న మరణం. ప్రతి ముస్లిం జిహాద్లో చేరి ప్రాణత్యాగం చేస్తే రేపు నమాజ్ చదవడానికి ఏ ముస్లిం బతికుంది? ఇక ముస్లిమే లేకుంటే ఇస్లాం ఎక్కడ ఉంది? ఇస్లామే లేకుంటే మీరు చేస్తున్న పోరాటం ఎవరి కోసం? మీరు చేస్తున్న పోరాటానికి అర్థం లేదు. వాడు వీడు చెప్పింది మాత్రం వింటారు కానీ అల్లా చెప్పింది మాత్రం వినరు. మీరు ఆలోచించినట్టే ప్రతి మతం వాడు ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ భూమి మీద కేవలం మత గ్రంథాలే ఉంటాయి. వాటిని చదవడానికి మనిషి అనేవాడే ఉండడు. వాళ్ళని కాదురా, ముందు నీలాంటి అనాలి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీరే కనుక కరెక్ట్ గా ఉంటే ఇలాంటి వాళ్ళకి మన గడ్డపై అడుగు పెట్టే ధైర్యం ఉంటుందా? ఏ నేలపై ఇన్ని రోజులు నువ్వు నమాజ్ చదివావో ఆ నేలకే ద్రోహం చేస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చచ్చాక నీ గోరి కట్టేది ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తాన్లోనో కాదురా, ఇక్కడే ఈ నేల మీద, ఈ హిందుస్థాన్ మట్టిలోనే. अगर ये लोग और इनके ख्यालात बाहर निकले तो हमें बहुत प्रॉब्लम होगा. फजल, उड़ा दो सालों को. నువ్వేంట్రా మమ్మల్ని చంపేది? మేమే మిమ్మల్ని చంపబోతున్నాం. అర్థం కాలేదా? మరొక 10 సెకండ్లలో మాతో పాటు మీరు కూడా. शर्ट में बम है, जान बचाओ, भागो. धोखा दिया है हरामजादों ने, मार डालो सालों को. कोई बचना नहीं. जाओ. चलिए यहाँ से, चलिए. हाँ, चलिए. बैठक की रंजना.
రామ్ సాదో బయటకి రండిరా, లేకుంటే వీడిని చంపేస్తాను. వాళ్ళు రారురా, ఎందుకంటే మిమ్మల్ని చంపడమే మా ఏకైక లక్ష్యం. దానికి సాక్ష్యం ఆ రోజు మా వాడి ప్రాంతకం. అరే పాగల్, నువ్వు నా చేతిలో ఉన్నావు, నా గన్ని గుండె పైన ఉంది. నీకు జన్నత్ చూపిస్తా. నువ్వేంట్రా నా జన్నత్ చూపించేది? నేనే నీకు జన్నత్ చూపెడతా. నీకేం కాదా? సార్ వీడు కూడా మా అన్న ఏం ద్రోహం చేశారా మీకు? మా జీవితం నాశనం చేశారు కదా. చెప్పరా నా కొడుకు, చెప్పు. ఎంతమంది చెప్తారా? చెప్పరా, చెప్పు. చెప్పు నా కొడుకు, చెప్పు. చెప్పరా, మా నాన్న గుర్తుపడను తెస్తారా నీకు? చెప్పురా. వాడు చచ్చాడు, వదలండి. ఎలా వదలమంటారు సార్? ఇలాంటి వాడిని ఒక్కసారి కాదు 10 సార్లు 100 సార్లు చెప్పిన తప్పులు చెప్పు. నీకు సంబంధం చెప్పు. సార్ వాడు చచ్చి చాలా సేపు అయింది సార్, అయినా వాడిని వదలట్లేదు సార్. వెళ్ళిపోతున్నారేంటి సార్? ఒకసారి అలా చూడండి సార్. మంచి కసి మీద ఉన్నట్టున్నారయ్యా, పండగ చేసుకొని. మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళని భయాందోళనలకి గురిచేసిన ఓమర్ టెర్రరిస్ట్ గ్రూప్ మటుమాయమైంది. ఈ పోరాటంలో ఇద్దరు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం జరిగింది. దీంతో యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదని మరోమారు రుజువు చేశారు. ఈ సంఘటన తమ కుటుంబాలకి, సమాజానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకార చర్యగా వాళ్లు దీనిని తమ బ్లాగ్ లో అభివర్ణించారు. ఆ బ్లాగ్ సందర్శిస్తున్న లక్షలాది మంది యువతను ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. దీనిని యువత ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో భవిష్యత్తే నిర్ణయించాలి.